ప్రైజ్ లాడి ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ పేరు శుభం తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, అందరి ఈ దినము ప్రతిదినం దేవుడు ప్రతిదినం మనకు ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారు, ఎంతమంది ఈ వాగ్దానం ద్వారా దీవించబడుతున్నారు అనుకున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం అన్నవారు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయటం వల్ల ఏమైందంటే మేము ముందుకు వెళ్ళటానికి పురికొల్పబడతాం కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎన్నో అనుకూలమైన పరిస్థితులు మనకి లేకపోయినా దేవుడు మళ్ళా ఆయన కృపచేత బలపరుచుకుంటూ, ఆయన కృపచేత మళ్ళా నడిపించుకుంటూ వస్తున్న ఆ దేవాది దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఉదయకాలం నుంచి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని దీవించాలని దేవుడు ఎంత ఆశ కలిగి ఉన్నాడు కనుక మన హృదయ వాంఛన తీర్చే దేవుడు, నమ్మదగిన వాడు, చూస్తున్న దేవుడు. ఈ ఉపవాస ప్రార్థన 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు కృప చూపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ దినం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు. యెహోవాను దేవుని నమ్ముకున్న వారు ధన్యులు నిజంగా. ఎందుకంటే యెహోవా దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మిమ్మల్ని విడిపించుతాడు. ఎందుకంటే అపాయం రాకుండా కాపాడే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే, ఎందుకంటే ఆయన ఏమంటాడంటే నన్ను నమ్ముకున్న నరుడు ధన్యుడు అంటుండు. ఈ లోకములో నీవు నేను జీవిస్తున్నామంటే యేసయ్య ఉచితమైన కృపే. ఈ లోకములో నీవు నేను బ్రతుకుతున్నామంటే నిజంగా యేసయ్య కృపే. ఆయన కృప తప్ప వేరొకటి మన జీవితంలో ఏది లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్న దేవుడు. ఎందుకంటే అపాయం రాకుండా కాపాడే దేవుడు. యెహోవా నమ్ముకున్నవాడు నరుడు ధన్యుడు అని దేవుడు మనతో చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇది మనతో మాట్లాడుతుండు. ఆయన నమ్ముకున్న వారికి శ్రమలు వచ్చి, ఎందుకంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు కానీ వాటి నుండి విడిపించేవాడు దేవుడు. ఎందుకంటే నీతిమంతులు ఖర్జూర వృక్షములు మోవేస్తారంట. నీకు అనేక శ్రమలు రావచ్చు, అనేక నిందలు రావచ్చు, అనేక అవమానాలు రావచ్చు, కానీ దేవుడు నిన్ను విడిపించి, నిన్ను కాపాడి, రక్షించి, నిన్ను కృపచ్చు, నీకు ఆయన ఆశ్రయముగా ఉంటాడంట. ఆయన నీకు కుడి పక్కగా ఉంటాడంట. ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే కొండల్లో లోయల్లో నీవు సంచరించిన అపాయం రాకుండా నిన్ను కాపాడే దేవుడు. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నిన్ను నెట్టివేసే దేవుడు కాదు. ఏ జాబు రావట్లేదని నువ్వు ఇబ్బంది పడమాకు, ఎందుకంటే అధైర్యపడమాకు. కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఏ విషయంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎందుకంటే ఆశీర్వదించాలని, ఎందుకంటే ఎక్కడో ఉన్న నీ జీవితాన్ని దేవుడు వెలిగించాలని, నీ బ్రతుకులు కృప నింపాలని దేవుడు ఆశ కలుగున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్నారు వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశ కలుగున్నాడు కనుక ఈ దినం మనకు ఉదయకాల వాగ్దానం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుందని నమ్ముచున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్స్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో ప్రభా వారి జీవితాలు మార్చండి ప్రభా. తాగు నుండి విడిపించబడాలి, భర్త భార్య మన సమాధానం, నెమ్మది, ఆదరణ కలుగుని కాక తండ్రి బిడ్డల విషయం నీ కార్యం జరిగించండి ప్రభా. నీ కొందనాలు అయా, నీ కృప చూపించండి ప్రభా. తప్పి త్రుటిలు ప్రతి జీవితాలు సరి చేయండి నైనా. నీ కొందనాలు అయా, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, మారు మనసు తెచ్చండి, నెమ్మది సమాధానం తెచ్చండి ప్రభా. అయా జాబులు యేసుక్రీస్తున్నాం జాబులు వచ్చింది కాక తండ్రి. అయా గర్భఫలం లేని గర్భఫలాలు తెచ్చండి ప్రభా. గర్భింతో ఉన్న బిడ్డలకు మంచి నార్మల్ డెలివరీ తెచ్చండి ప్రభా. అయా మంచి కుమార్తెను మీరు అనుగ్రహించండి దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో దీర్ఘకాల రోగులను విడిపించండి ప్రభా. ప్రతి వ్యాధి బాధలను విడిపించండి. వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డలు మీరు కాపాడండి ప్రభా. రక్షించండి నైనా. నీ కొందనాలు అయ్యా, నీ కొందనాలు స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ కృప చూపించి నీ సన్నిధి ఉంచండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటూ వారి జీవితంలో అద్భుతంగా జరుగుని కాక తండ్రి. యెహోవాను ఆశ్రయించి
మంచివాడు తండ్రి అయ్యవారు నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. నువ్వు ఆశ్రయం కొంటున్నావు తండ్రి. నువ్వు ఆశ్రయముగా మాకు దుర్గముగా ఉండి నా ప్రభా మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని అయా పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దవ చేతులు గొప్ప కృపను అయా కుమ్మరించని అభిషేకునికి ఆత్మతో నింపమని ఆ 5 దినం పెళ్లి రోజు పుట్టినరోజు ముందుకుని వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేసి చూస్తున్న దేవుని బిడ్డలారా ఖచ్చితంగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.